గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. విద్యార్థులకు నమస్కారం. ఇప్పుడు నేను గత సంవత్సరం మార్చ్ 2025 నాటి ఎస్ఎస్సి క్వశ్చన్స్ కొన్ని తీసుకుని సమాధానాలు రాబడతాను. ఏపీ ఎస్ఎస్సి ఎగ్జామ్ నుంచి. సో ఆ క్వశ్చన్ పేపర్ చూద్దాం. డీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 4తో మొదలు పెడతాను. ఒక టవర్ యొక్క అడుగు భాగం నుండి 50 మీటర్ల దూరంలో ఉన్న పరిశీలకుడు ఆ టవర్ పై కొనను ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. ఈ సందర్భంలో సరైన పొడవును గీయము. ఇంతకు ముందు 3 ప్రశ్నల్ని నేను వేరే వీడియోలో చేశాను, అవి అప్లోడ్ చేస్తాను. అందుకు 4వ ప్రశ్నతో మొదలు పెడుతున్నాను. ఒక టవర్ యొక్క అడుగు భాగం నుండి 50 మీటర్ల దూరంలోనున్న పరిశీలకుడు ఆ టవర్ పై కొనను 45 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. ఈ సందర్భంలో సరైన పొడవును గీయము. మనం టవర్ని ఎలా తీసుకోవాలి? టవర్ని ఊర్ధ్వరేఖగా తీసుకోవాలి. టవర్ అంటే స్తంభం అనమాట, ఇలా దీపస్తంభం అలాంటి అనమాట. ఈ టవర్ అంటే ఊర్ధ్వరేఖగా తీసుకోవాలి. టవర్ ఇది కొన భాగం అనమాట, ఇది అడుగు భాగం అనమాట. దీన్ని ప్రతిక్షేపించాలి. భూమి మీద ప్రతిక్షేపిస్తే అడుగు భాగం వస్తుంది. ఒక బిందువుగా తీసుకుంటాం. టవర్ కొనను కూడా ఒక బిందువుగా తీసుకుంటాం. హిత సమాంతరంగా పరిశీలకుడు అడుగు భాగం నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే ఓ అనేది ఏ నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న బిందువు అనమాట. అది పరిశీలకుడి స్థానం. ఇక్కడి నుంచి పరిశీలకుడు దీని కొనని 45 డిగ్రీల ఊర్ధ్వకోణంలో చూశాడు. అంటే ఊర్ధ్వరేఖ నుంచి, ఈ క్షితిజ రేఖ నుంచి అనమాట. ఊర్ధ్వకోణం అంటే పైకి చూస్తేనే కానీ కనపడదు. ఇది ఆ కోణం, అది ఆ కోణం 45 డిగ్రీలు అనమాట. ఈ ఊర్ధ్వరేఖ క్షితిజ సమాంతర రేఖకి సమకోణంలో ఉంటుంది. ఇది మనకి కావాల్సిన పటం. ఊర్ధ్వరేఖ ఈ టీ ఏమో టవర్ని సూచిస్తుంది, ఏ ఏమో టవర్ యొక్క అడుగు భాగం, తర్వాత ఓ ఏమో పరిశీలకుని స్థానం, యాంగిల్ టీఓఏ ఈ కోణం 45 డిగ్రీలు ఊర్ధ్వకోణం. ఇది మనకు కావాల్సిన పటం. ఈ 5వ ప్రశ్నకు పెడదాం. 3k+1 × x + 3y - 2 = 0 మరియు k² + 1 × x + k - 2 × y - 5 = 0. రేఖీయ సమీకరణాలకు సాధనలు లేనిచో k విలువ ఎంత? సాధనలు అంటే ఇవి xyలలో ఒక సమీకరణం. x యొక్క ప్రథమ ఘాతాలు ఇవి, y యొక్క ప్రథమ ఘాతం. అంటే రేఖీయ సమీకరణం. ఇక్కడ kని స్థిరరాశిగా తీసుకోవాలి, స్థిరాంకంగా. xనే చరరాశిగా తీసుకోవాలి. అలాగే ఇది కూడా kని స్థిరరాశిగా తీసుకోవాలి, xyలే చరరాశులు. అందువల్ల x యొక్క ఘాతం 1, y ఘాతం 1. అందుచేత ఇది ప్రథమ ఘాత సమీకరణం xyలో. అందుకు ఒక సరళ రేఖను సూచిస్తుంది. అలాగే ఇది కూడా ఒక సరళ రేఖను సూచిస్తుంది. ఈ 2 సరళ రేఖలు విభిన్న సమాంతర రేఖలు అయితే అప్పుడు సాధనలు ఉండవు. ఇదొక సరళ రేఖ సమాంతరంగా ఉండి విభిన్నం అయితే అప్పుడు సాధనలు ఉండవు. ఆ కండిషన్ పెడదాం. సాధనలు ఎప్పుడు సమాంతరం అవ్వాలంటే ఈ x గుణకాల నిష్పత్తి y గుణకాల నిష్పత్తికి సమానం అవ్వాలి. అవి విభిన్నం అవ్వాలంటే ఈ y గుణకాల నిష్పత్తి స్థిరాంకాల నిష్పత్తికి సమానం కాకూడదు. ఆ కండిషన్లు పెట్టి అప్పుడు k విలువను కనుక్కుందాం. ఇక్కడ 3/k సో x గుణకాలు ఏమిటి? 3k+1 k²+1. వాటి నిష్పత్తి కనుక్కోండి. 3k+1 k²+1. y గుణకాల నిష్పత్తి ఏమిటి? 3/k-2. ఇవి రెండు సమానం అయితే అప్పుడు ఈ సరళ రేఖలు సమాంతరం అవుతాయి. అవి భిన్నం అవ్వాలంటే
ఇక్కడ C1 C2 నిష్పత్తి ఈ నిష్పత్తికి సమానం కాకూడదు. ఇది సమానం ఇవి ఇవి అసమానం అంటే అడ్డుగుణకారం చేస్తే -15k ఈజ్ ఈక్వల్ టు -2k ప్లస్ 2. ఇక్కడ నుంచి -2k యువతల పట్టుకురండి, -15 ఏమో యువతలకు వస్తే 15 అవుతుంది, 2 + 15 అంటే 17. అంటే 2k ఈజ్ నాట్ ఈక్వల్ టు 17 అనమాట. అంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 17/2. ఇలా అయినప్పుడు ఇక్కడ y గుణకాల నిష్పత్తి స్థిరాంకాల నిష్పత్తికి సమానం కాదు. ఇప్పుడు ఈ రెండు ఎప్పుడు సమానం అవుతాయి చూద్దాం. ఈ రెండును ఇప్పుడు 3k + 1 by k² + 1 is equal to 3/k - 2. ఓకే, ఈ రెండు సమానత ఎప్పుడు సాధ్యమో చూద్దాం. ఈ రెండు నిష్పత్తుల సమానత అడ్డుగుణకారం చేద్దాం. 3k + 1 × k - 2 అంటే 3k² + k - 6k - 2 is equal to 3 × k² + 1, that is 3k² + 3. అడ్డుగుణకారం చేస్తున్నాం. k - 2 పెట్టి దీన్ని గుణించాలి. ఇక్కడ k స్థిరాంకం అనుకోవాలి. ఓకే, xyలే చరరాశులు అన్నమాట. k స్థిరాంకం అనుకోవాలి. తదనుగుణంగా కనుక్కుంటాం k విలువలు. ఇక్కడ అడ్డుగుణకారం చేస్తే k × 3k + 1 అంటే 3k² + k, తర్వాత -2 × this అంటే -6k - 2 is equal to ఇక్కడ 3 × k² + 1 అంటే 3k² + 3. ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 3k² కొట్టుకుపోతాయి. ఇక్కడ -5k అనమాట. ప్లస్ k కామన్ తీస్తే 1 - 6 అంటే -5 is equal to -2 నేతలు పట్టుకోండి, 2 + 3 అంటే k is equal to -1. k is equal to -1 ఇక్కడ నుంచి. ఓకే, ఇది 5 కొట్టుకుపోతే k కూడా -1 వస్తుంది. k అంటే అండ్ దిస్ ఈస్ నాట్ ఈక్వల్ టు 17/2. అందుచేత k = -1 విలువకి ఇవేమో నిజం అవుతాయి, ఇది నిజం కాదు. రైట్? సో మనకు కావాల్సిన సమాధానం ఏమిటనమాట? k is equal to -1. Therefore k equal to -1 కు దత్త రేఖీయ సమీకరణాలకు సాధన లేదు. అంటే అవి ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఎందుకంటే సిన్స్ అవి విభిన్న సమాంతర రేఖలు అదనమాట. సమాంతర రేఖలు కనుక అవి ఒకదానొకటి ఖండించుకోవు. మనం ఏం చేస్తాం? మనకి ఇచ్చిన రేఖీయ సమీకరణాలు ఇవి. ఇక్కడ కేలు స్థిరాంకాలు అనుకోవాలి, xy చలరాశులు అనుకోవాలి. ఈ x గుణకాల నిష్పత్తి కనుక్కోండి, y గుణకాల నిష్పత్తి కనుక్కోండి. 3k + 1 k² + 1 3/k - 2 is equal to స్థిరాంకాల నిష్పత్తి -2/-5. ఇక్కడేమో సమానత ఉంటే రెండు సరళ రేఖలు అవుతాయి, సమాంతర రేఖలు అవుతాయి. ఎప్పుడైతే ఈ నిష్పత్తి -2/-5కి సమానం కాదో అవి విభిన్న రేఖలు అవుతాయి. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? k is not equal to -17/2 అని వస్తుంది. అలా అయినప్పుడు ఈ రేఖ అలా ఈ k ఒక విలువ 17/2కు సమానం కాదు, కానీ ఇది ఈ సమానతని నిర్వర్తిస్తుంది. అప్పుడు ఈ రెండు విభిన్న సమాంతర రేఖలు అవుతాయి అనమాట. ఈ రెండు సమానం చేయండి. 3k + 1 k² + 1 3/k - 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 3k² + k -2 × this -6k - 2 is equal to 3 × k² + 1 3 × k² + 1 3k² + 3. ఓకే, 3k² కొట్టుకుపోతాయి. -5k ఇది -2 నేతలు పట్టుకొస్తే +2 5 అవుతుంది. k -1 వస్తుంది. -1 అనేది ఇక్కడ సమానతను ఇస్తుంది. -1 17/2కి సమానం కాదు, అందువల్ల ఇక్కడ అసమానతను ఇస్తుంది. అంటే ఇవి రెండు విభిన్న ఇచ్చిన రెండు సమీకరణాలు రెండు విభిన్న సమాంతర రేఖల్ని సూచిస్తాయి. వాటికి సాధనలు ఉండవు. అవి ఒకదానొకటి ఖండించుకో, అందుకని సాధనలు ఉండవు. ఇచ్చిన వ్యవస్థకి సాధనలు ఉండవు అనమాట. k = -1 కు దత్త రేఖీయ సమీకరణాలకు సాధన లేదు. అదనమాట సంగతి.
రైట్. రేఖీయ సమీకరణాలకు సాధన లేనిచో కే విలువ ఎంత? కే విలువ -1. ఆ -1 అయినప్పుడు ఇవి విభిన్న సమాంతర రేఖలు సూచిస్తాయి. ఆ, అందుకు సాధన ఉండదు. అది సంగతి. ఓకే. ఇప్పుడు 6వ లెక్క చూద్దాం. క్రమ వృత్తాకార శంఖు వ్యాసార్థం మరియు ఏటవాలు ఎత్తుల నిష్పత్తి 7:25 మరియు దాని వక్రతల వైశాల్యం 550 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థమును కనుగొనము. రైట్ సర్క్యులర్ కోన్ అంటాం. ఇది దాని వ్యాసార్థం 6 అనుకుందాం. ఏటవాలు ఎత్తు S అనుకుందాం. వాటి నిష్పత్తి ఇచ్చాడు. అదేమో వ్యాసార్థానేమో R ఇంటూ కే తీసుకుందాం. ఏటవాలు ఎత్తు S ఇంటూ కే తీసుకుందాం. ఒకే ఒక తగిన స్థిరాంకం. దాని వక్రతల వైశాల్యం ఎంత? వ్యాసార్థము ఏటవాలు ఎత్తుల పదాల్లో వక్రతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. పై RS అవుతుంది. R ఇచ్చాడు, S ఇచ్చాడు, పై ఇచ్చాడు. R ఇచ్చాడు, S ఇచ్చాడు, పై RS ఇచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడ ఆర్ఎస్ఎల్ కే పదాలకు మారుస్తున్నాం. ఈ నిష్పత్తి ఇచ్చాడు కనుక దాని ద్వారా. అంటే పై లో ఆర్ఎస్ఎల్ కే పదాల్లో ఉన్నాయి. పై ఆర్ఎస్ విలువ తెలుసు. అందువల్ల మనం కేని కనుక్కోగలం. కే తెలిస్తే ఆర్ఎస్ విలువలను కనుక్కోగలం. ఆర్ అడిగారు, ఆర్ కే పదాల్లో ఉంది, ఆర్ని కనుక్కోవచ్చు. ఇది ఎలాగో చూద్దాం. ఇది 7:25 కదా. ఈ నిష్పత్తి మనకి ఏమి ఇచ్చారు? R:S ఇచ్చాడు. ఇదెంత? 7:25. ఇక్కడ నేను ఒక క్రమ వృత్తాకార శంఖం తీసుకుంటున్నాను. ఓకే. దీనికి పేరు పెడతా. క్యాపిటల్ ABC. ఓకే. దీని ఆధారం వృత్తాకారంలో ఉంటుంది. ఈ వాలు ఎత్తు అంటారు దీన్ని అన్నమాట. ఇది ఆధారం ఏమో వృత్తం. ఇక్కడ వ్యాసార్థం ఏమో ఇదేమో O సెంటర్ అనుకోండి. OC వ్యాసార్థం R అనుకోండి. అప్పుడు ఏ నుంచి గీసిన లంబం వృత్తానికి లంబం యొక్క పాదం O అవుతుంది అనమాట. అంటే AO పెర్పెండిక్యులర్ టు OC అవుతుంది. ఇప్పుడు దీనికి లంబంగా ఉండే తలంలో AOC అనేది ఒక త్రిభుజం అవుతుంది. దాని యొక్క కర్ణం ఏదైతే ఉందో దాని వాలు ఎత్తు అంటాం, S అనమాట. ఇప్పుడు ఇది తెలిస్తే వక్రతల వైశాల్యం ఎంత అవుతుంది? ఇలా ఈ నిష్పత్తి ఇచ్చారు కనుక R = 7K, S = 25K అనుకున్నాము. ఓకే. అప్పుడు దత్తాంశం ఏమిటి? ఇంకా దత్తాంశం వక్రతల వైశాల్యం, శంకు వక్రతల వైశాల్యం = పై RS ఎంత ఇచ్చారు? 550 అనుకుంటా. 550 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే. 7:25. ఇక్కడ ఆర్డర్ ముఖ్యం, ఈ క్రమం ముఖ్యం. R:S అనమాట. అది 7:25. తర్వాత వక్రతల వైశాల్యం 550. అందువల్ల 7:25 వక్రతల వైశాల్యం 550. దిస్ = 550 సెంటీమీటర్ స్క్వేర్, చదరపు సెంటీమీటర్లు అనమాట. ఇప్పుడు ఈ R నేమో 7K, S నేమో 25K ఇందులో ప్రతిక్షేపిస్తాం. therefore 7 పై అంటే 22/7 తీసుకుందాం. ఇది సుమారు విలువ పై యొక్క సుమారు విలువ 22/7 ఇంటూ R అంటే 7K ఇంటూ S అంటే 25K = 550 చదరపు సెంటీమీటర్లు. ఓకే. పై అంటే 22/7 తీసుకుంటున్నా. సుమారు విలువ పై యొక్క కరణీయ సంఖ్య, ఇదేమో అకరణీయ సంఖ్య. దీన్ని ఉజ్జాయింపు చేస్తాం. R అంటే 7/K తీసుకోండి, S అంటే 25/K తీసుకోండి. దీన్ని 550 సమానం చేయండి. ఈ 7
కొట్టుకుపోతాయి. 22లో 11 ఉంది. ఇక్కడ కూడా 11 ఉంటుంది. 2 సార్లు పోతుంది. ఇందులో 110 సార్లు పోతుంది. 11 5 55. తర్వాత 11 సారీ, ఐఎమ్ సారీ. మరొకటి 11 దీంట్లో 5 సార్లు పోతుంది. 50. 2 11 22, 5 11 55. 11 బట్టి 55 భాగిస్తే 5 వస్తుంది. 5 11 55 కనుక 11 ఇందులో 5 సార్లు పోతుంది. ఒక 0 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ 2 × 25 అంటే 50. 2 × 25 అంటే 50. ఇక్కడ దీంట్లో పోతుంది, కొట్టుకుపోతుంది. 1 మిగులుతుంది అనమాట. 0 వేయకూడదు, 1 వేయాలి. ఇక్కడ ఏం మిగిలాయి ఇంకా? ఈ 2 పోయింది. 2 × 25 పోయింది 50 సార్లు. సో ఏం చేస్తాం? 7ని 7తో క్యాన్సిల్ చేసాం. 22లో 11 దీంట్లో 50 సార్లు పోతుంది. 11 5 55 కనుక తర్వాత 2 × 25 అంటే 50 ఇందులో ఒకసారి పోతుంది. సో ఏమొచ్చింది అనమాట? ఇక్కడ నుంచి k² = 1 వచ్చింది. k × k k² అయింది = 1. ఇక్కడ నుంచి ఏమొస్తుంది? k = +or-1 తీసుకోవాలి. కానీ ఈ ధనాత్మకం వ్యాసార్థం ధనాత్మకం కనుక 1 తీసుకుంటాం, -1 తీసుకోం. k² -1 k = +or-1 -1 తీసుకోకూడదు. ఎందుకు? వ్యాసార్థం ధనాత్మకం కనుక. ఓకే. సో దిస్ ఇంప్లాయిస్ రేడియస్ = 7k = 7 × 1 సెంటీమీటర్స్ అనమాట. అంటే 7 సెంటీమీటర్లు అనమాట. ఓకే. కే విలువ వచ్చింది. వచ్చాక ఇందులో ప్రతిక్షేపించండి. r = 7 × 1. k బదులు 1 రాశాను. 7 సెంటీమీటర్లు అనమాట. అంటే మనకి కావాల్సిన శంఖు యొక్క వ్యాసార్థం ఎంత? 7 సెంటీమీటర్లు. తర్వాత లెక్క చేద్దాం. ఇది ఒక వెన్ చిత్రం. వెన్ చిత్రం అంటే సమితులని ఒక పటంలో చూపిస్తాం. ఓకే. ఇచ్చిన వెన్ చిత్రం నుండి A యూనియన్ B, A ఇంటర్సెక్షన్ B, A - B మరియు B - A సమితులను వ్రాయండి. ఇక్కడ ఇదేమో యూనివర్సల్ సెట్ అనమాట. U అంటే దాంట్లో ఈ వృత్తాన్ని A సూచిస్తోంది, ఈ వృత్తాన్ని B సూచిస్తోంది. ఈ వృత్తంలో ఉన్న A అనే వృత్తంలో ఉన్న ఈ సంఖ్యలన్నీ Aకి చెందుతాయి. అంటే 5 10 15 30 1 2 3 6 ఇవన్నీ Aకి చెందుతాయి. అలాగే B అనే వృత్తం, ఈ వృత్తానికి B అని పేరు పెట్టారు. అంటే Bలో ఉన్న మూలకాలు 1 2 3 6 ఇక్కడ సంఖ్యలు అవి. 1 2 3 6 4 8 12 14 Bకి చెందుతాయి. ఈ 9 ఏకి చెందదు, బికి చెందదు. 7 కూడా ఏకి బికి చెందదు. యులో ఉన్నాయి అవి. ఇప్పుడు A యూనియన్ B అంటే అర్థం ఏమిటి? ఏలోనూ ఉండొచ్చు, లేకపోతే బిలోనూ ఉండొచ్చు అన్నమాట. అలాగే ఈ 2 చాపాల మధ్య ఉన్న ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏకి చెందుతాయి, బికి చెందుతాయి. అవి ఈ ఛేదం ఇంటర్సెక్షన్ బికి చెందుతాయి అన్నమాట. ఇంటర్సెక్షన్. సో A యూనియన్ Bలో ఉన్న మూలకాలు ఏమవుతాయి అనమాట? 5 10 15 30 1 2 3 6 4 8 12 24 అవుతాయి. ఏలోనూ ఉండొచ్చు, లేక బిలోనూ ఉండొచ్చు. ఇవన్నీ అవుతాయి. మొత్తం ఈ 12 మూలకాలు A యూనియన్ Bకి చెందుతాయి. ఇంటర్సెక్షన్ B అంటే ఈ ఛేదం ఏలోనూ ఉండాలి. ఈ మూలకాలు ఏలోనూ ఉన్నాయి, ఈ మూలకాలు బిలోనూ ఉన్నాయి. అదనమాట ఇంటర్సెక్షన్ B. ఇంటర్సెక్షన్ B ఈ 4 మూలకాలతో ఏర్పడుతుంది. అంటే 1 2 3 6. A - B అంటే ఏలోనే ఉండాలి, బిలో ఉండకూడదు. అంటే అవేమిటి? 5 10 15 30 ఇవి ఏలో ఉన్నాయి. ఇంటర్సెక్షన్ బిలో లేవు, అంటే బిలో లేవు అవి. అందువల్ల ఈ మూలకాలే ఇంటర్సెక్షన్ A - Bని ఏర్పరుస్తాయి. భేదం, ఏబిల భేదం. అలాగే B - A కూడా బిఎల భేదం. అది ఈ క్రమం ఏదైతే అది ఇంపార్టెంట్. ఏలోంచి బిని తీసేస్తున్నామా, బిలోంచి ఏ తీసేస్తున్నామా అనేది ప్రధానం. బిలో ఉండి ఏలో ఉండని మూలకాలు అనమాట. అవేమిటి? 4 8 12 24 ఇవి ఉండవు. సో ఆ విధంగా మనం ఈ 4 సమితుల్ని కనుక్కోగలం. చూద్దాం. మనం ఏమేమి కనుక్కుంటున్నాం? మనకి ఒక యూనివర్సల్ సెట్ ఇచ్చారు. అందులో క్యాపిటల్ A ఇచ్చారు, క్యాపిటల్ B ఇచ్చారు. అప్పుడు A యూనియన్ B కనుక్కోమన్నారు. A యూనియన్ B ఏమవుతుంది? 7 × 1 = 7 - 1 = 7.
సమ్మేళనం, ఏబిల సమ్మేళనం, సైన్, రైట్, యూనియన్. అవి అందులో ఏమంటే 5, 10, 15, 30, 5, 10, 15, 30, ఇంకా 1, 2, 3, 6, 1, 2, 3, 6, ఇంకా 4, 8, 12, 4, 8, 12, 24. అంటే ఏ యూనియన్ బి అంటే ఏమిటి? ఏలో ఉన్న మూలకాలు లేక బిలో ఉన్న మూలకాలు. అంటే ముందర ఏలో ఉన్న మూలకాలు తీసుకోండి. అవి ఏమిటి? 10, 5, 15, 30, తర్వాత 1, 2, 3, 6, తర్వాత బిలో ఉన్న మూలకాలు కూడా. ఇవి ఆల్రెడీ రాసేసాం. ఇవి రాయనివి ఏమిటి? 4, 8, 12, 24. సో ఈ 12 మూలకాలు ఏ యూనియన్ బిని ఏర్పరుస్తాయి. తర్వాత ఛేదనం, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉమ్మడి మూలకాలు. అవి ఏమిటి? ఇంటర్సెక్షన్ అంటే ఛేదనం, రెండిట్లోనూ కామన్ అన్నమాట. అవేమిటి? 1, 2, 3, 6. ఇవి ఏలోనూ ఉన్నాయి, ఈ వృత్తంలోనూ ఉన్నాయి, ఏ వృత్తంలోనూ ఉన్నాయి. అందువల్ల ఇవి ఈ మూలకాలు ఏబి రెండిట్లోనూ ఉన్నాయి. ఈ ఈ ఈ ఛేదనం ఏలోనున్నా బిలోను. అవేమిటి? 1, 2, 3, 6. 1, 2, 3, 6. అది ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఏ మైనస్ బి అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు ఏలోనే ఉండాలి, బిలో ఉండకూడదు. అవేమిటి? 5, 10, 15, 30. ఇవి ఏలోనే ఉన్నాయి, ఈ మూలకాలు తీసుకోకూడదు. ఇవి బిలో కూడా ఉన్నాయి. అంటే ఇంటర్సెక్షన్ లో మూలకాలు తీసుకోకూడదు, ఏబిలో ఛేదనంలో మూలకాలు తీసుకోకూడదు. ఏలో ఉండే మూలకాలే తీసుకోవాలి, బిలో ఉండనివేను. అంటే 5, 10, 15, 30. 5, 10, 15, 30. ఓకే, 5, 10, 15, 30. అలాగే బి మైనస్ ఏ అంటే ఏమిటి అర్థం? బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. అంటే అవి ఏమిటి? 4, 8, 12, 24. ఇవి తీసుకోకూడదు. 1, 2, 3, 6. ఇవి బిలో ఉన్నాయి, ఏలోనూ ఉన్నాయి. అవి అవి ఏలో ఉండనివి కావాలి. ఇక్కడ అర్థం ఏలో ఉండనివి కావాలి, బిలో ఉండాలి. ఇవి ఏలో ఉన్నాయి, తీసుకోకూడదు బట్టి. అందువల్ల బిలో ఉండి ఏలో ఉండనివి ఏమిటి? ఈ 4, 4, 8, 12, 24. ఆ విధంగా ఈ భేద సమతులు అవుతాయి ఇవి, రైట్. సో మనకి ఒక ఒక యూనివర్సల్ సెట్ ఇచ్చారు. అందులో ఏబిలు 2 సమతులు, ఏలో ఉన్న మూలకాలు ఇచ్చారు, బిలో ఉన్న మూలకాలు ఇచ్చారు. ఈ ఈ ఈ మూలకాలు ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి గనక వాటి ఛేదన సమితి అవుతుంది, ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఏ యూనియన్ బి అంటే ఏలో ఉండొచ్చు, లేకపోతే బిలో ఉండొచ్చు. ఏలో ఉన్న మూలకాలు తీసుకోవాలి, తర్వాత బిలో ఉన్నవి కూడా తీసుకోవాలి. అప్పుడు ఏ యూనియన్ బి ఏర్పడుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇవేను. ఏ మైనస్ బి అంటే ఏలోనే ఉండాలి, బిలో ఉండకూడదు. అంటే ఇవే అనమాట. దీనికి బాహ్యంగా, బికి బాహ్యంగా ఉండాలన్నమాట. అవి ఏలో కూడా ఉండాలి. అట్లానే బి మైనస్ సి అంటే ఏకి బాహ్యంగా ఉండాలి, బిలో ఉండాలి. ఏకి బాహ్యం అనమాట, బాహ్యం ఉండాలి, బిలో ఉండాలి. బిలో ఉండాలి, అది ఇంపార్టెంట్. ఈ 9 తీసుకోకూడదు. 9 బికి బాహ్యంలో ఉంది, కానీ ఏలో లేదు. అందులో 9 ఇక్కడికి రాదండి. ఆ విధంగా బి మైనస్ ఇది అవుతుంది. ఇది పూర్తి చేస్తుంది. నేను మరి కొంత చెప్తాను. ఇక్కడితో ఆ ప్రశ్నకి సమాధానం పూర్తయింది. తర్వాత చెప్పబోయేది మీరు పరీక్షలో రాయక్కర్లేదు. దీని మీ వివరణ మరి కొంత చెప్తాను, దాన్ని మీరు పరీక్షలో రాయక్కర్లేదు. మీకు మీ నాలెడ్జ్ గురించి చెప్తున్నా. ఇదేమిటి ఇప్పుడు? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నారనుకోండి, అంటే అర్థం ఏమిటి? యు మైనస్ ఏ యూనియన్ బి అనమాట. ఏ యూనియన్ బిలో ఉండకూడదు, యూలో ఉండాలన్నమాట. అటువంటివి 9, 7. అందువల్ల ఈ సమితి ఏమవుతుంది? ఈ 2 మూలకాలతో ఏర్పడుతుంది, 9, 7తో అనమాట. అంటే ఏ బి కాంప్లిమెంట్ అంటే అర్థం యూలో ఉండాలి, ఏ బిలో ఉండకూడదు. ఓకే, ఆ విధంగా 9, 7 అవుతాయి. అలాగే ఏ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పచ్చు? ఏ కాంప్లిమెంట్ అంటే ఏలో ఉండి బిలో ఉండనివి, ఏలో ఉండనివి, ఏలో ఉండకూడదు. ఏ కాంప్లిమెంట్ అంటారు? ఏ పూరకం. అదేమిటి? దిస్ ఈజ్ యు మైనస్ ఏ అవుతుంది. అంటే ఏకి బయట ఉండాలన్నమాట మూలకాలన్నీ. అంటే 4, 8, 12, 24, 9, 7 కూడా అవుతాయి. ఇస్ ఈక్వల్ టు 4, 8, 12, 24, 7, 9 అవుతాయి. ఓకే, ఏ కాంప్లిమెంట్ అంటే అర్థం ఏకి బయట ఉండాలి, ఏ అనే వృత్తానికి బయట ఉండాలి. అవి ఏమిటి? 4, 8, 12, 24. అవే కాకుండా ఈ 9, 7 కూడా ఏకి బయట, ఏ అనే వృత్తానికి బయట ఉన్నాయి. అందులో ఏకి చెందవు. అందువల్ల ఈ 6 మూలకాలు ఏ కాంప్లిమెంట్ ఏర్పరుస్తాయి. అలాగే బికి కాంప్లిమెంట్ ఏమవుతుంది? బి బయట ఉండే మూలకాలు ఏమిటి? 10, 5, 15, 30, 7, 9 కూడా.
అవి బి కాంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. సో ఇది మీకు ఎగ్జామ్లో రాయక్కర్లేదు, మీ నాలెడ్జ్ గురించి చెప్పాను ఈ 2 పంక్తులు. ఇక్కడితో నేను ప్రస్తుతాన్ని ముగిస్తాను. తర్వాతి పాఠంలో తర్వాతి ప్రశ్నతో మొదలు పెడదాం. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వ్యక్తం చేయండి. ప్లీజ్ లైక్ ఆర్ షేర్ ఆర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా ఫోన్ నెంబర్ 9949263863. ఓకే, గుడ్ బై.